జీహెచ్ఎంసీ పరిధిలో వేతనాలు పెంచడం అది నిబంధనల ప్రకారం పెంచే ఈ ప్రక్రియను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ బంద్ పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ బస్టాండ్ లో ఉన్నాం. ఈ బంద్ ఎఫెక్ట్ బస్టాండ్ లో ఏ విధంగా ఉందో ఒకసారి ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా బస్టాండ్ లో బస్సులు బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆందోళనకు దిగినటువంటి వామపక్ష నేతలు ప్రధాన నేతలు అయినటువంటి తమ్మినేని వీరభద్రం అదేవిధంగా చాడా వెంకటరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ప్రధాన డిమాండ్ ఒకటే, జీహెచ్ఎంసీ అంటే మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వామపక్ష పార్టీలుగా రంగంలోకి దిగాము. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణలో పనిచేస్తున్నటువంటి సుమారు 40,000 మంది కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచాలి. ఒక్క కార్మికుని కూడా ఉద్యోగం నుంచి తీసివేసే పరిస్థితి ఉండకూడదు. అలా కనుక చేస్తే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించడం జరుగుతుంది. అయితే మరొక వైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఇస్తున్నటువంటి కార్మికులకు నిన్న ప్రభుత్వం వేతనాలు పెంచింది. కొంతమంది కార్మికులకు 12,000 అదేవిధంగా డ్రైవర్లకు 17,000 వేతనం పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరికొంతమంది అయితే ప్రభుత్వం 4 రోజులుగా సమ్మె విరమించి విధుల్లోకి చేరండి, ప్రభుత్వం వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పి ఎవరైతే విధులకు హాజరయ్యారో వాళ్లకు మాత్రమే పెంచామని చెప్పేసి చెప్పడం నిజంగా విధులకు హాజరు కానీ సుమారు 40% మంది అంటే సుమారు 10,000 మంది కార్మికులను కూడా తీసేస్తారా అనేది ఇక్కడ ఒక ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే 4,000 మంది కార్మికులను విధుల నుంచి తప్పించినట్టు కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కూడా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు జీహెచ్ఎంసీలో సమ్మెకు పిలుపునిచ్చినటువంటి 7 యూనియన్లు కూడా ఇవాళ నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు సమావేశమయ్యి ఈ సమ్మెను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఇటు ప్రభుత్వం వర్సెస్ వామపక్షాల పార్టీగా ఈ ఒక సమ్మె మొత్తం మారిందని చెప్పొచ్చు. ప్రభుత్వం వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి యూనియన్లు దెబ్బ కొట్టేందుకే ఈ విధంగా కొందరిని రెగ్యులర్ చేయడం, మరికొంతమంది ఉద్యోగాల నుంచి తొలగించడం చేసిందని కూడా పార్టీలు ఆరంభించింది. మరి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. అయితే బంద్ మాత్రం పాక్షికంగా ఉందని చెప్పొచ్చు. బస్సులు తిరుగుతున్నాయి యథాతిరిగా. సిటీలో కూడా ఈ బంద్ కొంతమేరకు మాత్రమే ఉంది. కేవలం అరెస్టులు చేస్తున్నారు, అప్పటికప్పుడు అరెస్టులు చేస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా ఉందని చెప్పొచ్చు.